వెల్కమ్ బ్యాక్ సార్. మరో కాలర్ లైన్ లో ఉన్నారు. రాజేష్ గారు హైదరాబాద్ నుండి. రాజేష్ గారు చెప్పండి సార్. హలో హలో రాజేష్ గారు. సార్ నా పేరు రాజేష్ అండి. చెప్పండి రాజేష్ గారు. నేను జగన్ పార్టీ తరపు నుంచి నెక్స్ట్ కందుకూరు కాన్స్టిట్యున్సీలో చేయాలనుకుంటున్నాను. ఓకే. నాకు నా భవిష్యత్తు ఎలా ఉంటుంది, దానివల్ల నాకు ఇబ్బంది ఏమన్నా ఉంటుందా? అండ్ మీరు చాలా మటుకు జగన్ పార్టీ అంటున్నారు, కానీ జగన్ పార్టీ కాకుండా వైఎస్ఆర్ జగన్ పార్టీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అది చూడండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బలం ఉంది, లగ్న బలం చాలా అద్భుతంగా ఉంది. అదే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో అధ్యక్షురాలుగా ఉన్న విజయం గారి జాతకం చాలా అద్భుతంగా ఉంది. సో మీరు ఆ పార్టీలోకి చేరుతున్నారు, అలా లెక్కేసుకోండి. మీరు జగన్ గారు అంటే మనం ఫోకస్ అవుతున్నారు కాబట్టి మీరు జగన్ పార్టీ అంటున్నారు, కానీ ఈ రెండు పార్టీలు ప్రభావితంగా చూసినప్పుడు ఈరోజు ఒక ఎమ్మెల్యేతో వాళ్ళు ఉన్నవాళ్ళు ముందు కాలంలో వాళ్ళు చేసే రేపు ఏ ఎలక్షన్స్ జరిగినా, ఆంధ్ర రాష్ట్రంలో కూడా జరుగుతాయి, బై ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి 26-28 సీట్లు ఉన్నాయి. సో ఆ ఎలక్షన్స్లో కూడా మనకి మంచి పాజిటివ్ వేవ్స్ వచ్చే అవకాశం కనబడుతుంది. సో మీరు ఆ పార్టీ తరఫున వెళ్తున్నప్పుడు ఏంటంటే డెఫినెట్గా పార్టీకి అయితే కొంత బలం, అంటే ఒక 40-60% ఆఫ్ మార్క్స్ మీరు పార్టీ నుండి తీసుకునే అవకాశం ఉంటుంది. కానీ మీ జాతక బలం అనేది యాడ్ చేయవలసి వస్తుంది. అలా యాడ్ చేసి ఒకవేళ కానీ పాజిటివ్గా ఉంటే డెఫినెట్లీ సక్సెస్ఫుల్ ఉంటుందని చెప్పగలుగుతామండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. వెంకటరామకృష్ణ గారు ఒంగోలు నుండి. వెంకటరామకృష్ణ గారు. వెంకటరామకృష్ణారెడ్డి అండి. ఓకే అండి, శర్మ గారితో మాట్లాడండి. హలో రెడ్డి గారు నమస్కారం, చెప్పండి. నమస్తే అండి, రామకృష్ణారెడ్డి మాట్లాడుతున్నా అండి. ఇప్పుడు వ్యక్తిగత పంచాంగం అండి, లేకపోతే వాళ్ళు మంత్రులు వాళ్ళ గురించే అండి? ఇది వ్యక్తిగత పంచాంగం అయితే కాదండి. ఇప్పుడు రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో, పార్టీ అధ్యక్షులు ఎవరైతే ఉన్నారో, పార్టీని ఏ విధంగా ముందుకు నడపగలుగుతారు, రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడతారు, వారి వల్ల రాష్ట్రంలో ఎటువంటి భవిష్యత్తు ఉంది, ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మన పార్టీలో ప్రస్తుతానికి ఉన్న 4-5 పార్టీలు ఏవైతే ముఖ్యమైన పార్టీలు ఉన్నాయో వాళ్ళని దృష్టిలో పెట్టుకుని పొలిటికల్ పంచాంగం అండి ఇది. అచ్చా. ఇప్పుడు మనకి మన పర్సనల్ గా ఎవరైనా ఇండివిజువల్ గా పొలిటికల్ గా మీరు చెప్పట్లేదు ఇప్పుడేమే? లేదండి, ఇండివిజువల్గా చెప్పట్లేదు. దానికి మళ్ళీ మీరు ప్రత్యేకంగా ఫోన్ చేయాల్సి వస్తుంది. అయితే మీరు ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల గురించి ఏమైనా అడిగితే మాత్రం దానికి సమాధానం చెప్తామండి. అట్లయితే ఇప్పుడు ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా? అవునండి, ఉన్నారు. ఆ జగన్మోహన్ రెడ్డి గారు మన ప్రజెంట్ ఆంధ్ర ప్రాంతానికి ఇప్పుడు సీఎం అయ్యేటువంటి ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయా? ఇప్పుడు ఈ ప్రశ్నకి ఒక 10 నిమిషాల ముందు ఒకసారి సమాధానం కూడా ఇచ్చి ఉన్నానండి నేను. అయితే సీఎం అనే పదం వచ్చేది 2014 ఎలక్షన్స్కైనా అవ్వాలి, అయితే మీ టర్మ్ ఎలక్షన్స్ అయితే అప్పుడైనా అవ్వాలండి. అయితే ఏదైనప్పటికీ మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ ప్రకారం మనం తీసుకున్నప్పుడు నెక్స్ట్ రాబోయే 2014 ఎలక్షన్కి దశలు అంతరదశల ప్రకారం తీసుకున్నప్పుడు మనకి ఏమైనా కనబడుతున్నాయంటే ఒక పార్టీ ప్రత్యేకించి రాష్ట్రాన్ని ఏలుతుంది. అంటే ఈ రోజు ఏమి చూడండి, కాంగ్రెస్ పార్టీ పూర్తిగా పరిపాలన ఏలుతోంది. ఆ విధంగా ఒకే పార్టీ వలన రాష్ట్రం నిలబడుతుందని చెప్పడానికి ఏమాత్రం అవకాశం లేదు. 2-3 పార్టీలు కలయిక వల్లనే రాష్ట్రంలో ఒక ముఖ్యమంత్రి అయ్యే అవకాశం ఉంది. కాబట్టి మీరు అక్కడ జగన్మోహన్ రెడ్డిని ప్రత్యేకంగా అనకండి. ఎందుకంటే ఆ పార్టీకి అధినేత ఇంకొకరు ఉన్నారండి, అది ఎవరంటే విజయం గారు ఉన్నారు. ఆవిడ ఉన్నప్పుడు మీరు ఆయన ప్రత్యేకంగా అనవలసిన అవసరం లేదు. ఎందుకంటే అధ్యక్షులు ఎవరైతే ఉంటే వాళ్ళే ముందుకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆవిడ జాతకం కూడా బలోపేతంగా ఉంది. కాబట్టి కొంచెం ఆవిడని ఫోకస్ దృష్టిలో పెట్టుకుని కానీ వైఎస్ఆర్ జగన్ పార్టీ కానీ కొంచెం ముందు కానీ వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే మాత్రం డెఫినెట్గా ఆ సక్సెస్ అక్కడ ఎక్కువగా ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉందండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. శంకర్ గారు హైదరాబాద్ నుండి. శంకర్ గారు మాట్లాడుతున్నామ్మా, చెప్పండి. శర్మ గారితో మాట్లాడండి. నమస్కారం శంకర్ గారు. చెప్పండి. ఇప్పుడు ఏం లేదు సార్, ఇప్పుడు తెలంగాణ గురించి మేము ఒక 2 ప్రశ్నలు అడుగుతాం సార్. ఇప్పుడు తెలంగాణ తీసుకొస్తా అని చెప్పి కేసీఆర్ గారు ఏమండి తెలంగాణ తెస్తా అని చెప్పి కేసీఆర్ గతంలో పార్టీ పెట్టారు 2002లో. అవునండి. పెట్టిన తర్వాత ఏం చేసిండు, కాంగ్రెస్ లో మిలాఖత్ అయిపోయి మినిస్టరు అన్ని లబ్ధి పొందిండు. అవునండి. ఆ తర్వాత ఏం చేశాడు, ఓసారి కాంగ్రెస్ బలోపేతం చేస్తా అంటాడు, ఓసారి 15 దినాల్లో వస్తా అంటాడు, ఓసారి 2 నెలలకు వస్తా అంటే సాధ్యమవుతుంది అంటారా? ఇప్పుడు పార్టీ ఏదైతే పెట్టారో 2002లో మీరు చెబురు ప్రకారం పెట్టారో ఆ పార్టీ పెట్టిన సమయము, లగ్నము, బలం ప్రకారం చూసుకుంటే పార్టీకి ఎటువంటి దోకా లేదండి. అయితే ఒక్కొక్కసారి ఏంటంటే మనం చూడండి, నేషనల్ పార్టీ బీజేపీ ఉంది, ఒకప్పుడు బలహీనంగా ఉన్న తర్వాత బీజేపీ దేశాన్ని వెళ్ళినట్టుగా మనం చూసి ఉన్నాము. ఆ విధంగా అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూస్తున్నప్పుడు ఏంటంటే పార్టీకి అయితే అద్భుతమైన బలం అయితే ఉంది. ఇంకా కేసీఆర్ విషయంగా వచ్చినప్పుడు ఆయన అధ్యక్షుడై ఉన్నాడు కాబట్టి కేసీఆర్ గారి విషయంగా వచ్చినప్పుడు ఆయన జాతకం బలహీనం ఉండడం వలన ఆయన తీసుకున్న నిర్ణయం, ఆయన మనసుకి ఏదైతే అనుకున్నారో మనసు సంకల్ప సిద్ధిరస్తూ ఉంటాం మనం. ఆ విధంగా మనసు సంకల్పం అనేది సరైన స్థితిలో ఉండి బలోపేతం చేసుకోగలిగితే మాత్రం డెఫినెట్గా ఆయన అనుకుని కొన్ని సాధించే అవకాశం ఉంది. ఇప్పుడు 2009 సెప్టెంబర్లో మనం ఒకవేళ దృష్టిలో పెట్టుకుంటే అప్పుడు శని తృతీయ స్థానంలో ఉండడం, విక్రమ స్థానంలో శని ఉండడము, అప్పుడు ఆయన తీసుకున్న నిర్ణయం నిరాహార దీక్ష ఎలా పనిచేసినంటే రాష్ట్రాన్ని కుదిపించి ఒక అనుకున్నది అయిపోతున్నామో ఇవాళ కాకపోతే రేపటికల్లా రాష్ట్రం వచ్చేస్తున్నామో తెలంగాణ అనే స్థితిలో ఆయన బలోపేతంతో ఆయన శని పాజిటివ్గా ఆయన పనిచేసి ప్రజాదరణతో మంచి ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశం కలిగింది. అప్పుడు ఎక్కడ చూసినా కేసీఆర్
కేసీఆర్ గారు కనబడ్డారు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో చూసుకుంటే అది కంటిన్యూటీ మనకు కనిపించట్లేదు. ఎందుకంటే ఇక్కడ అదే శని చతుర్థ స్థానంలోకి రాసేసరికి అర్ధాశ్రమ శని ప్రభావంతో ఆయన బలహీనపడ్డాడు పూర్తిగా. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన నమ్ముకునే కంటే ఆయనతో పాటు ఆయన బలం పెంచుకోవడానికి ఒక వ్యక్తి ఎవరైనా ఆయనతో పాటు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, సెంటర్లో మనం ఏంటంటే మన్మోహన్ సింగ్ గారు, సోనియా గాంధీ గారు కనబడుతుంటారు. ఇంతసేపు బలమంతా సోనియా గాంధీ గారితో ఉంటుంది, ముందున్న మన్మోహన్ సింగ్ గారు ముందు మన ఫోకస్ అవుతున్నట్టు కనబడుతుంటారు. ఆ విధంగా ఈయన కేసీఆర్గా కొంచెం వెనకుండి, ఆయన ఆల్రెడీ ఎంపీఏ కాబట్టి రాష్ట్రంలోని ఒక సరియైన నాయకుడిని ముందుకు తీసుకుని వెళ్తూ ఒకవేళ బలోపేతం చేయగలిగితే మాత్రం దెర్ ఈజ్ ఎ స్కోప్ మాట. కానీ ఆయన మనసు పూర్తిగా రాష్ట్రానికి తెలంగాణ రాష్ట్రం రావాలి అని అనుకోగలిగితే డెఫినెట్గా ఆ సక్సెస్ ఇప్పటికే ఉంది. అయితే ఇటువంటి అర్ధాశ్రమ శని ప్రభావాలు ఇవన్నీ కొన్నాళ్ళ పాటు ఉంటాయి. కానీ దశలో పార్టీ బలం ఉంది కాబట్టి ఆ బలానికి సమకూర్తుల్యంగా ఆయన ఏమైనా ప్రయత్నం చేయగలిగితే మాత్రం సక్సెస్ఫుల్ కనబడుతుంది చెప్తామండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. నాగిరెడ్డి గారు కడప నుండి. నాగిరెడ్డి గారు. హలో మేడం. నాగిరెడ్డి గారు టీవీ వాల్యూమ్ తగ్గించి డైరెక్ట్ గా ఫోన్ లో మాట్లాడండి. హలో హలో సార్. రెడ్డి గారు చెప్పండి. మా మంత్రి డిఎల్ రవీంద్ర గారి జాతకం చెప్పండి మేడం. అయ్యా మంత్రి అంటే ఆరోగ్య శాఖ రవీంద్ర గారా? రవీంద్రారెడ్డి. రవీంద్రరెడ్డి మా ఆయన జాతకం మా దగ్గర లేదండి. ఒక పార్టీ అధ్యక్షులు పార్టీ పరంగా అవి చెప్తున్నాం తప్ప ఇండివిజువల్గా వాళ్ళకి లేవండి. నెక్స్ట్ టైం వచ్చినప్పుడు డెఫినెట్గా విల్ సీ ఇంటూ దట్ అండి. చెప్పండి. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. సాయినాథ్ గారు ఆదిలాబాద్ నుండి. సాయినాథ్ గారు చెప్పండి. శర్మ గారితో మాట్లాడండి. హలో సాయినాథ్ గారు నమస్కారం. చెప్పండి. శర్మ సార్ గారు నమస్కారం. చెప్పండి అమ్మా. సార్ సోనియా గాంధీ గారి అదృష్టం ఎట్లున్నది మరి? మా వాళ్ళ అదృష్టం ప్రకారము, ఆమె అదృష్టం ప్రకారము తెలంగాణ ఇచ్చే సూచన ఏమైనా ఉన్నదా? 2016 వరకు ఆమె అదృష్టం ఎట్లున్నది మరి? ఆమె అదృష్టం ప్రకారం మనకు తెలంగాణ ఇచ్చే ప్రయత్నం ఏమైనా చేస్తుంది ఆమె? ఈ యొక్క క్వశ్చన్ ఆన్సర్ చెప్పగలరు సార్ ప్లీజ్? తప్పకుండా చెప్తామండి. ఇప్పుడు సోనియా గాంధీ గారి యొక్క జాతకాన్ని తీసుకుంటున్నామండి. ఆవిడ December 9, 1946 ఆవిడ జన్మించినట్టుగా మనకు కనబడుతోంది ఇటలీలో. సో ఆవిడ జాతక రీత్యా చూస్తుంటే ఆవిడ ఆరుద్ర నక్షత్రంలో పుట్టడము, తర్వాత ఆవిడకి ఇప్పుడే అర్ధాశ్రమ శని ప్రభావం తగ్గింది కాబట్టి కొంతవరకు ఆరోగ్య స్థితి నుండి కోలుకొని కొంచెం మళ్ళీ బలోపేతం అవ్వడానికి అవకాశం ఉంది. ఇంకా ఆవిడ జాతక రీత్యా మనం తీసుకున్నప్పుడు అంటే 2012 ఆగస్టుకి కొంత మార్పులు అయితే తీసుకొచ్చే అవకాశం కనబడుతుందండి. అయితే ఆ మార్పుల వల్ల అంటే కొంచెం ఆవిడకి అంటే ఇక్కడ చిన్న మార్పు, స్థల మార్పు, స్థాన మార్పు ఆవిడ కూడా జరిగే అవకాశం ఉంది. సో ఇక్కడ పార్టీ పరంగా కాకుండా కొన్ని నిర్ణయాలు తీసుకునేటప్పుడు అంటే మన లగ్నం అంటే ఇక్కడ కేసీఆర్ గారు తీసుకోకుండా తెలంగాణ పార్టీ ఆవిర్భవించిన దాని యొక్క లగ్న దృష్టిలో పెట్టుకుని ఎంత బలం ఉందో చూసుకుని ఆ బలోపేతంతో ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే సాధన చేస్తే సాధ్యం కానిది ఏమీ లేదు అంటారు కదా, ఆ విధంగా ముందుకు వెళ్తేనే కానీ ఆ బలం ఉండే అవకాశం లేదు. ఎందుకంటే సోనియా గాంధీ గారు ఇవ్వడం కాదు, ఇక్కడ మనం చేసే ప్రయత్నాల వల్ల అన్ని జరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి డెఫినెట్గా ఎక్కడైనా చూడండి, బ్రిటిషర్స్ దగ్గర నుండి మన ఆంధ్ర రాష్ట్రం అంటే మన భారతదేశం వచ్చినప్పుడు గాంధీ గారు చేసిన పనుల వల్లనే ఆ రోజు మనం అనుకున్న అందరూను భారతదేశానికి స్వతంత్రం వచ్చిందని. ఆ విధంగా మనం ఉండే స్థానంలో మన బలోపేతం చేసుకుని ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేయగలిగితే, మన పార్టీ బలం పెంచుకుని వెళ్ళగలిగితే, పార్టీ అధినాయకులు ఎవరైతే ఉన్నా వాళ్ళు బలోపేతంగా ముందుకు వెళ్ళగలిగితే ఒక పాజిటివ్ వేవ్స్ వచ్చే అవకాశం ఉంది. కానీ అంతకంటే వేరే చెప్పడానికి అవకాశం లేదండి ఇక్కడ. ఓకే సార్, మరో కాల్ తీసుకుందాం. వైకుంఠం గారు శ్రీకాకుళం నుండి. వైకుంఠం గారు. సార్ శర్మ గారు నమస్తే సార్. నమస్కారం వైకుంఠం గారు. సార్ చంద్రబాబు నాయుడు గారి జాతకం ఎలా ఉంది సార్? అయ్యా చంద్రబాబు నాయుడు గారి యొక్క జాతక పరిశీలించడం చేసిన తర్వాత మనకు తెలిసిన రెండు విషయాలండి. ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం ముందు కాలేజ్లో కూడా అంటే ఫిబ్రవరి తర్వాత కేడర్ బలం అద్భుతంగా ఉంటుంది. తర్వాత జరిగే పరిణామాల్లో ఆయన అనుకున్న ప్రతి మాటలోని ఒక బలం పెరిగి డెఫినెట్గా సక్సెస్ స్టేట్ సెంటర్లో కూడా ఆయనకు ఒక ఐడెంటిటీ మళ్ళీ అంటే న్యూ ఫోకసింగ్ ఆయన మీద పడే అవకాశం ఉంది. దానివల్ల అంటే రాష్ట్రంలో మార్పులు కూడా జరిగే అవకాశం ఉంది. ఆయన ఈరోజు ఒక దాని గురించి ప్రయత్నం చేసి ఒక రైతు కోసం కానీ ప్రయత్నం చేసి ఎంత చెప్పినా ఎవరి దృష్టిలో పడన విషయాలన్నీ ఫిబ్రవరి తర్వాత ఆయన జాతక బలం పెరిగిన తర్వాత ఆయన చేసే చిన్న ప్రతి పనిలో కూడా ఒక మంచి ఫోకసింగ్ అయ్యే అవకాశం ఉంది. ఎప్పుడైతే ఆయన బలం అద్భుతంగా ఉందో డెఫినెట్గా రాష్ట్రంలో కూడా కొంత క్యాడర్ బలం పెరిగే అవకాశం ఉంటుంది. 2012 ఫిబ్రవరి తర్వాత ఆయన అనుకున్న కొన్ని ప్లానింగ్స్ డిజైనింగ్ సక్సెస్ఫుల్ అయ్యే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. ఓకే సార్, మరో చిన్న బ్రేక్ తీసుకొని మరి చర్చను కొనసాగిద్దాం. పొలిటికల్ పంచాంగంలో మరో చిన్న బ్రేక్.